అందరికీ నమస్కారం అండి. సహజంగా ఎప్పుడైతే రోజా గారు బయటకు వస్తారో అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళం బయటకు రావాల్సిన అవసరం అయితే వస్తూ ఉండిద్ది డెఫినెట్గా. తెలుగులో ఒక సామెత ఉంటుంది, మక్కలిరికి ఎలా కొట్టినా మొక్కు ఇంకా తీరలేదు అని చెప్పేసి. అలాగే రోజా గారికి అండ్ రోజా గారు సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే అధికారం అనేటువంటి అహంకారాన్ని ఇరగదీసి మరి కూర్చోబెట్టినా సరే ఇంకా వీళ్ళల్లో ఉన్నటువంటి అహంకారం ఏమాత్రం ఇంకా చావలేదని చెప్పుకోవడానికి ఈరోజు ఆవిడ మాట్లాడినటువంటి కొన్ని మాటలు, ఈరోజు కాదు నిన్న మాట్లాడినట్టుంది, కొన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ ఆవిడ చాలా అంటే చాలా జోకులు వేసింది. అందరూ దాన్ని సీరియస్గా తీసుకుని మా వాళ్ళు సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు కానీ ఆవిడ కామెడీ చేసింది. నవ్వడం అలవాటు చేసుకోవాలి మనం. అంటే ఆ కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని మనం గ్రహించుకోగలిగేటువంటి శక్తిని మనం పెంపొందించుకోవాలనేటైతే రోజా గారి మాటలు విన్నాక అర్థమైంది మాకు క్లియర్లీ. ఆవిడేం మాట్లాడిందంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఎమోషన్ నుంచి పుట్టినటువంటి పార్టీ అంట, ప్రజల కోసం ప్రజల్ని కాపాడుకోవడానికి పుట్టినటువంటి పార్టీ అంట. ఆడకళ్ళు పిడకలేం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి వాళ్ళ నాన్నగారు చనిపోతే సీఎం సీటు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, అందుకు పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. సీఎం సీటు కోసం మాత్రమే పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ కనుక ఆ రోజు సీఎం సీట్ ఇచ్చుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు, ఈ పేడ మొహాలందరినీ మనం చూడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు క్లియర్లీ. రెండోది, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ అంట, ప్రజలను కాపాడుకోవడానికి పుట్టినటువంటి పార్టీ అంట. ఎవరి నుంచి కాపాడడానికి ప్రజల్ని? మీ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలు చిత్రహింసలు అనుభవించారు, వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయారు, వర్క్ స్వాతంత్రాన్ని కోల్పోయారు. ఇష్టారీతిగా అప్పటికప్పుడు ఎక్కడ లేని చట్టాలను తీసుకొచ్చి, ఎక్కడ లేని జీవోలను తీసుకొచ్చి, ఎక్కడ లేని యాక్టులను తీసుకొచ్చి మీ ముఖాలను కూడా అసలు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క రైతుల పొలాల పాస్బుక్ల మీద కూడా వేసి, ఏ తాతరా తండ్రిలా మీరు వాళ్ళకి ఏమన్నా మీ మొహాలు తీసుకెళ్ళి వాళ్ళ ఆస్తుల మీద వేయడానికి. ఒక పిల్లోడు ఒక బొమ్మ వేసుకున్నాడంటే నా తండ్రి నుంచి వచ్చిందని తండ్రిదో, తాత నుంచి వచ్చిందని తాతదో వేసుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు? అతని బొమ్మలు ఎందుకు ప్రజల పాస్ పుస్తకాల మీద, ఆస్తుల మీద ఏంటి సంబంధం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఆస్తులకి? ఇలాంటి దౌర్భాగ్య పనులన్నీ చేస్తూ ఉంటే ప్రజలు, మీరు పీడిస్తూ ఉంటే ప్రజల్ని, మీ నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల్ని కాపాడింది. పెద్ద పెద్ద కామెడీ మాటలు మాట్లాడి మేము నవ్వలేనటువంటి కామెడీలు వేస్తే మేము అది అర్థం చేసుకోవడానికి టైం పడుతున్నాం మాకు క్లియర్లీ. ఈ పార్టీ అంట ఎమోషన్స్ నుంచి పుట్టిందంట. ఎక్కడ ఎమోషన్స్? ఆ రోజు రాత్రి కనుక సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నాకు సీఎం సీట్ ఇవ్వమంటే ఆమె తిరిగి ఆస్తి మొత్తం రాసి మీ నాన్న అడ్డం పెట్టుకుని సంపాదించిందంతా అప్పుడు ఇస్తానని చెప్పేసి చెప్తే, అమ్మో అన్ని కోట్లు అన్ని వేల కోట్లు మా అయ్యి ఉండబట్టి సంపాదించుకున్నాను అవినీతి ఆస్తులు, ఇప్పుడు మా అయ్యి కూడా లేడు, అంత వీళ్ళకి రాసిస్తే మళ్ళీ తిరిగి అంత సంపాదించగలను లేదు అని చెప్పేసి ఆ ఆస్తుల మూటలు ప్రజల నుంచి దోచుకున్నట్టు ఆస్తుల మూటలు కాపాడుకోవడానికి వెనుదిరిగి వచ్చి ప్రజలను మోసం చేసి ముద్దులతోటి పాదయాత్రలు అని చెప్పేసి శవరాజకీయాలు చేసి పెట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఆ పార్టీ గురించి అంత పెద్ద ఎలివేషన్లు, ఆ ఎలివేషన్లు వేసేటప్పుడు కనీసం నువ్వన్నా ఆలోచించుకుంటావో లేదో నాకు అర్థం కాదు. నిజం చెప్పు, వైసీపీ పార్టీ అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, జగన్మోహన్ రెడ్డికి అదేదో రాజరిక వంశపారంపర్యంగా పాలిస్తున్నట్లుగా వాళ్ళ తండ్రి గారు సీఎం సీట్ కనుక జగన్కి ఇచ్చుంటే నిజంగా అసలు వైసీపీ పార్టీ వచ్చిండేదా? జగన్కి పార్టీ పెట్టాలి, పార్టీలను పదవులను తీసుకొచ్చుకోవాలి, పదవుల కోసమే పార్టీ పెట్టాలంటే ఆలోచన పుట్టింది కాబట్టి పెట్టాడు. ఆమె నిజంగా సీఎం సీట్ ఇచ్చిండే అసలు పార్టీ ఉండేదా? మీరు ఉండేవాళ్ళ? మీ మొహాల్లో జెండాలు ఉండేయా? కామెడీలు చేయొద్దు రోజా గారు. ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారా? పార్ట్ టైం పొలిటీషియనా? అది నువ్వు మాట్లాడుతున్నావా? ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా జబర్దస్త్ ఎన్ని సంవత్సరాలు చేసావు గుర్తుందా కనీసం? మినిస్టర్ వచ్చేంత వరకు కూడా జబర్దస్త్ చేసుకుంటానే ఉన్నావు. విలువలు లేకుండా ఎన్ని జెండాలు మార్చావో నువ్వు కూడా మాట్లాడడమే. టీడీపీ నుంచే వచ్చావు అన్న విషయం నీకు క్లారిటీ ఉందిగా. నీకు ఫస్ట్ రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ నుంచి వైసీపీ కండవ కప్పుకున్నావు. ఇష్టారీతిగా సిబిఎన్ గారిని మాట్లాడావు వైసీపీ కండవ కప్పుకొని. జగన్ కాస్త ముందుగా గ్రహించాడు కాబట్టి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు, చెత్త కుప్పకు సెంటు చల్లినట్టు నీ నోటికి అధికారము, పదవి, మంత్రి పదవి అనేటువంటి ఒక తాళం వేసి తొందరగా నీ నోటి నుంచి మళ్ళీ అతను ఎక్కడ తిట్టులు తింటాడని చెప్పేసి తెలివిగా ముందుగా మేలుకున్నాడు కాబట్టి నువ్వు జగన్ కూడా తిట్టలా. లేదంటే జగన్ కూడా తిట్టుండేదాన్ని. నువ్వు అట్లాంటి వ్యక్తివి, నీ వ్యక్తిత్వం అలాంటిది. నువ్వు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయత గురించి, పదవి గురించి, పార్టీ గురించి మాట్లాడడమే. ఇంకొక కామెడీ ఏందో చేసింది, కుటుంబం వచ్చి ప్రచారం చేసిందా? జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం చేశారా? వైసీపీకి చేయలేదా? పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పార్టీ అధ్యక్షులుగా ఆయన నియోజకవర్గానికి మిగతా ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఎలా కన్ఫైన్ అయి చేసుకున్నారో అలాగా ఆయన చేయడానికి కుదరదు కాబట్టి మిగతా కంటెస్టెంట్లు ఆయన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మిగతా వాళ్ళ నియోజకవర్గాలకు కూడా ఆయన వెళ్ళి ప్రచారం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అప్పుడు
ఆయన మిగతా నియోజకవర్గాల్లో కూడా కొంతమందికి ప్రచారం చేస్తూ ఉంటే ఆయన నియోజకవర్గంలో నిరంతరం కొనసాగేటువంటి ప్రచారంలో భాగంగా స్వచ్ఛందంగా వచ్చారు జబర్దస్త్ ఆర్టిస్టులు. ఎవరు వాళ్ళని పిలిపించలా. మీ కనుక ఆలీని, పోసాని కృష్ణమురళిని వీళ్ళందరం తీసుకొచ్చి పెయిడ్ అమౌంట్ పే చేసి పిలిపించుకొని ప్రచారం చేయించారు కదా. అలాగా జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి పిఠాపురం నియోజకవర్గానికి పిలిపించలా. ఆయన కుటుంబ సభ్యులు కూడా అట్లాంటి వ్యక్తికి మనం ఈ టైంలోనే సహాయం చేయాలి, రాజకీయం గతంలో ఎప్పుడు ఆయనకు సపోర్ట్ ఇవ్వలేదు, ఈ టైంలోనే మనం సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ ఆ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అది ఆయన మీద ఉన్న అభిమానంతో. ఆయన నియోజకవర్గంలో నిరంతరం సాగేటువంటి ప్రచారంలో భాగంగా వాళ్ళు కూడా అందులో ఆయన గెలుపులో భాగస్వాములు అవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చారు తప్ప ఎవరిని పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారనో వీళ్ళు ప్రచారం చెయ్యంగానే మాత్రమే గెలిచేస్తారనో ఇలాంటి ఉద్దేశాలతోటి అక్కడ నియోజకవర్గంలోకి ఎవరిని తీసుకురాలి. జెండా కూలీలమా గర్వంగా చెప్తాం. వీఆర్ ప్రౌడ్లీ సే అవర్ పార్టీ జనసేన పార్టీ ఈజ్ ఫౌండెడ్ బై పవన్ కళ్యాణ్ గారు, డెవలప్డ్ బై పవన్ కళ్యాణ్ గారు. మీ పార్టీలో నీ పార్టీ జెండా, నీ పార్టీ రిజిస్ట్రేషన్, వైసీపీ పార్టీ ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో ఒకసారి గూగుల్ చేయి. కొలిశెట్టి శివకుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే పార్టీ మీది కాదు, జెండా మీది కాదు, పార్టీ క్యాడర్ మీది కాదు. పవన్ కళ్యాణ్ గారు 180% మంది లీడర్స్ని జనసేనలో ఉన్నటువంటి సెకండ్ స్టేజ్ లీడర్లు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా నాయకత్వ లక్షణాలను గుర్తించి బయటికి తీసుకొచ్చి వాళ్ళని ప్రమోట్ చేస్తే నాయకులుగా ఉన్నవాళ్ళే వాళ్ళు. కానీ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎవరు? కాంగ్రెస్ క్యాడర్. ప్రజారాజ్యం నుంచి పక్కకి వెళ్ళి కాంగ్రెస్లో చేరిన వాళ్ళు కొందరైతే, దూరంగా ఉన్నవాళ్ళు కొందరు, వీళ్ళంతా వచ్చి టీడీపీ నుంచి కొంతమంది వీళ్ళంతా వచ్చి చేరితే వైసీపీ పార్టీ. నువ్వు పార్టీ గురించి అసలు మాట్లాడచ్చా? మేము జెండా గర్వంగా చెప్తాం. ఈ భుజాల మీద జెండా ఎందుకు మోస్తున్నామంటే రాష్ట్రం కోసం మోస్తున్నాం మేము 100% అని గర్వంగా చెప్తాం. మేము ఆ జెండాలు మోయడం మూలంగానే, మేము జనసేన పార్టీ కోసం కూటమి జెండా మోయడం మూలంగానే ఇవాళ అడవి తల్లి బాట ద్వారా మారుమూల తండాల్లోకి, అడవుల్లోకి కూడా రోడ్లు వెళ్తున్నాయి. గిరిజన బిడ్డలకి ఇవాళ ఆధునిక సమాజంతో కనెక్టివిటీ ఏర్పడుతుంది. బుక్కెడు బువ్వకి గుక్కెడు నీళ్లకి ఏడ్చినటువంటి వ్యవస్థ ఈ రోజు ఆశగా మా ఊరికి నీళ్ళు వచ్చాయి, మా ఊరికి దారి వచ్చింది, మా ఇంటికి వెలుగు వచ్చిందని చెప్పుకుంటుంది. అంటే అది మేము మోసిన జెండా వల్ల గర్వంగా చెప్పుకుంటాం. మేము పవన్ కళ్యాణ్ గారి జెండా మోస్తున్నాం, ఇంకా ఆయన బాటలో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మోస్తామని గర్వంగా చెప్పుకుంటాం. నువ్వు చెప్పగలవు అలాగా? నీ పార్టీ జెండా నువ్వు మోయడం వల్ల జరిగిన ఉపయోగం ఏంటో తెలుసా? అటవీ భూములన్నీ పెద్దిరెడ్డి లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు దోచుకోవడానికి, రేషన్ బియ్యం అన్ని పేరుని నాని, కొడాలి నాని లాంటి వాళ్ళందరూ పందికొక్కులాగా బొక్కి తినడానికి, టూరిజం పేరుతోటి నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎడారే లేదైతే ఎడారి కంట్రీస్ ఉన్నటువంటి దుబాయ్, అబుదాబి లాంటి కంట్రీస్కి వెళ్ళి టూరిజం మినిస్టర్గా పక్క దేశాల్లో ఉన్నటువంటి టూరిజం ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయడానికి వెళ్ళానని చెప్పేసి ఇసుక డారలో నీలాంటి వాళ్ళు దొల్లడానికి, ఇంకా చాలా మంది 1-2 కాదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళంతా ఎక్స్పోర్ట్ మాఫియాకి అడుగులు వేయడానికి, సపోర్ట్ చేయడానికి, ఇలా ఒకళ్ళు కాదు 2 కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి బినామీలంతా కూడా రాష్ట్రాన్ని దోచుకోవడానికి నువ్వు జెండా మోసావు, నువ్వు కండువా మార్చావు. మేము అలా చెప్పట్లా, మేము క్లియర్గా చెప్తున్నాం. ఈ రోజుకి కూడా మేము జనసేన జెండా మోస్తున్నాం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ కూటమి జెండాలను మోస్తూనే ఉంటాం ఎప్పటి వరకు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటి నా నాయకుడు పెట్టుకున్నటువంటి నా లక్ష్యం నెరవేరేంత వరకు ఈ జెండాలు మోస్తానే ఉంటాం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పదవులు, అధికారాలు ఇవన్నీ మాకు సెకండరీ. మాకు ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర అభివృద్ధి. దీని గురించే మా నాయకుడు పాటుపడుతున్నాడు. దీని గురించి మేము ఆయన జెండాలు మోస్తున్నామని గర్వంగా చెప్పుకుంటాం. నీకు ఆ ధైర్యం ఉందా? పార్టీ, వైసీపీ పార్టీ నీ నాయకుడు పెట్టింది కాదు. నువ్వు మార్చిన కండువా, నువ్వు మోసే జెండా నీకు సంబంధం లేని విషయం. నువ్వు చేసినటువంటి పాలనలో అందరూ ప్రజలు దోచుకున్న వాళ్ళు తప్ప మాలాగా ప్రజలకు పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. పల్లె పండుగ పేరుతోటి పంచాయతీరాజ్ వ్యవస్థ వాళ్ళ దేశంలోని నంబర్ 1 పొజిషన్లో ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉంది. నీ నాయకుడి వల్ల అయిందా? నీ గవర్నమెంట్ టైంలో పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల అయిందా? పంచాయతీరాజ్ మినిస్టర్ వల్ల అయిందా? నీ వల్ల అయిందా? ఈ మాటలన్నీ మనం పాలన పరంగా మాట్లాడుకుంటే చాలా పిన్ టు పిన్ మాట్లాడతాం. కానీ వ్యక్తిగతంగా వెళ్ళామనుకో మేము చాలా వ్యక్తిగతంగా వెళ్లాల్సి వస్తుంది. మమ్మల్ని ఆపుతున్నారు కాబట్టి ఆగుతున్నాం. ఆ విషయం మీకు అర్థం అవ్వట్లా. మీకు మాకు తేడా ఉండాలి అని మా నాయకుడు ఒక లైన్ గీశాడు. ఆ లైన్ అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళుతున్నాం మేము.
మరీ మీరు లైన్ క్రాస్ అయి మాట్లాడితే కొన్నిసార్లు మేము మా నాయకుడు మాట కూడా వినకుండానే కొంత బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్గా వస్తుంది. అంత దూరం తెచ్చుకోవద్దని చెప్పేసి అయితే గౌరవ రోజా గారికి చెప్తున్నాం ఈ విషయం క్లియర్లీ. మేము మోసే జెండా వల్ల ఇవాళ 6,000 మంది పోలీసు నియామకాలు జరిగాయి. మేము మోసిన జెండా వల్లే డిఎస్సి ఉద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ బట్టి టీచర్ల నియామకం జరిగింది. మేము మోసిన జెండా వల్లే ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వస్తున్నాయి. మేము మోసిన జెండా వల్లే గోదావరి జిల్లాలకి అమరజీవి జలధార ప్రాజెక్ట్ వచ్చింది. మేము మోసిన జెండా వల్లే రాజధానికి వాళ్ళు నిధులు వచ్చాయి, మళ్ళీ పునఃప్రారంభం జరిగింది. మేము మోసిన జెండా వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తవబోతుంది. మేము మోసిన జెండా వల్లే రైల్వే లైన్ కంప్లీట్ అవుతుంది. మేము మోసిన జెండా వల్లే విశాఖకు పెద్ద ఎత్తున గూగుల్ డేటా సెంటర్లు వచ్చాయి. మాకు ప్రజల కోసం జెండా మోయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా జెండాను చూసి మీరు వణికిపోతున్నారు కాబట్టే మా కూటమి ఎజెండా మీకు భవిష్యత్తులో నిద్ర పట్టకుండా చేసేది, అధికారంలోకి రాకుండా చేసేది, మీ జెండాని గొయ్యి తీసి కప్పెట్టిద్ది కాబట్టే మీకు మా జెండా చూస్తే భయం, మేమంటే భయం. కార్యకర్తలకు ఉపయోగం లేదానే? ఉపయోగం లేదు మీకెవడు చెప్పాడు? మాకేం పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వచ్చినప్పుడు మీకు పదవులు ఇస్తాను, మీకు ఆస్తులు ఇస్తాను, మీకు పనులు ఇస్తాను అని చెప్పి తీసుకురాల. మాకు క్లియర్గా చెప్పాడు. నా వెంట నడిచి వ్యవస్థ కోసం పోరాడాలనుకున్న వాళ్ళు నాతో రండి, నేను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ నా అడుగుల్లో అడుగులు వేయండి, ఈ వ్యవస్థను మారుద్దాం, సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం, రాజకీయాల మార్పు తీసుకొద్దాం, మనం నిజాయితీగా ఉండి నలుగురు నిజాయితీగా ఉండాలని కోరుకుందాం, పదవులు డబ్బులు ఇవ్వలేను కానీ పేరు ఇస్తాను, ఆత్మ సంతృప్తి ఇస్తానని చెప్పేసి పార్టీ జెండా పట్టిన రోజు చెప్పాడు. అవన్నీ చెప్పే మాతో జెండా పట్టించాడు. ఇవాళకి ఆయన జెండాని ఎజెండాని గర్వంగా ఈ గుండెల మీద ఈ భుజాల మీద మోయడానికి సిద్ధంగా ఉన్నాం. నీ సలహాలు మాకు అక్కర్లా, మీ బోడి సలహాలు. ఛాలెంజ్లు చేయడం ఏంటి? తాతలు రావాలా వైసీపీ పార్టీ అనేది లేకుండా చేయడానికి? ఇదే అసెంబ్లీ గేట్ దొక్కనీయకుండా చేస్తానని చెప్పేసి ఎట్లాంటి నోటుతొత్తర ఛాలెంజ్లు చేస్తేనే గేట్ ఎట్టుందని దూరం నుంచి చూసేటువంటి అవకాశం కూడా లేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయావు. నీ నాయకుడేమో నా వెంట్రుకలు బేకలేరు అంటే ఉన్నాయన్ని బీకి 11 ఎంటికలు మిగిల్చారు నెత్తిన. అసలు ఆ జగన్ ఓటమికి కారణం నీ నోరు కూడా ఒకటి. ఆ విషయం తెలుసుకుంటే ఫస్ట్ ఆ జగన్ అయినా నీ నోటికి తాళాలేస్తాడు, లేదంటే నీకు ఇంకా భ్రష్టు పట్టిపోద్ది ఆ పార్టీ. కనీసం ఆ 11 సీట్లు కూడా వచ్చే సిచ్యువేషన్ ఉండదు డెఫినెట్గా. అది అర్థం చేసుకుంటే బెటర్ కనీసం నువ్వు. ఎందుకో మిగతా మహిళా లీడర్లను చూస్తే అంత కోపం ఈ స్థాయిలో నాకు రాదు, కానీ జనరల్గా ఎవరైనా సరే ఎదిగే క్రమంలో చాలా కష్టపడి ఉంటారు అన్నటువంటి సింపతి ఉంటుంది నాకు చాలా వరకు. మిమ్మల్ని చూస్తే రోజా గారు ఎందుకో తెలియదు కానివ్వండి, మీ హావభావాల, మీ భాష, లేదంటే మీరు గతాన్ని మర్చి గురిగింజ మాట్లాడుతుంటారు చూసారా, అట్లాంటిది చూడడం వల్ల ఏమో తెలియదు. కానీ రెస్పెక్ట్ ఇద్దామన్నా సరే ఒక్కొక్కసారి రావట్లా, ఎందుకో తెలియదు. కొంచెం మీరు అది ఎందుకనేది మీరన్నా మార్చుకుంటే మేము మాట్లాడి ట్రై చేస్తాం. ఇంకొకసారి మీ పార్టీ గురించి మీరు పట్టించుకోండి, కానీ మా పార్టీ గురించి, మా జెండాల గురించి, మా విషయాల గురించి మీ సింపతి మాకు అక్కర్లేదు దయచేసి. మీ పార్టీ ఇప్పుడు అదప్పాతలను తొక్కేశాడు పవన్ కళ్యాణ్ గారు, కనీసం లేచి నిలబడ్డానికని ట్రై చేయండి, గెలవడం సంగతి దేవుడు. ఇంకోటి ఏదో అన్నారు, మటన్ కొట్టు మస్తాన్లాగా మక్కిలరకు కొడతానని చెప్పేసి అంటారన్నారా? మరి రప్ప నరగడం తప్పేంటి, ఆ మాట తప్పేంటి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించేలాగా చేయలేదు నువ్వు ఈ మాట? అంటే జగన్మోహన్ రెడ్డి తలకాలు తీయడానికి పుట్టాడన్న ఫీలింగ్ అనేది, రప్ప నరగడానికి పుట్టాడన్న ఫీలింగ్ అనేది. మటన్ కొట్టు మస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అంత తేలిగ్గా మాట్లాడగలిగిన నువ్వు ఇదే మాట ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అప్లై చేసుకో, అప్పుడేం చేద్దాం? ప్రజల కోసం పుట్టిన పార్టీ అంట, కష్టపడితే పుట్టిన పార్టీ అంట, గాడిది గుడ్డేం కాదు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందితే సీఎం సీటు కోసం పుట్టిన పార్టీ అయినా ప్రజలు నమ్మేటట్టుగా లేరని చెప్పేసి వివేకానంద రెడ్డి గారిని అకారణంగా గొడ్డల పోటుతో చంపేస్తే ఎక్స్పాండ్ అయినటువంటి పార్టీ, అన్యం పుణ్యం తెలియనటువంటి కోడికత్తి సీన్ 4 ఏళ్ల పాటు లోపల పెట్టి హింసిస్తూ ఉంటే డెవలప్ అయినటువంటి పార్టీ, ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి రిజిస్టర్ చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఏదో సామెత చెప్పినట్టు గురిగింజ నలిపారు కదంటే మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోవడం చేత కాదు, కానీ పక్కోళ్ళ పార్టీ గురించి తగ్గ మాట్లాడడానికి వచ్చేసింది అమ్మ తగుదనంట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.